కుంభరాశి. కుంభరాశి వారి విషయానికి వస్తే గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. వీరు ఏది మాట్లాడినా విరోధాలే, ఏ పని చేసినా విరోధాలే, అట్లను చేయకుండా విరోధాలే. గుర్తుపెట్టుకోండి, చేస్తే విరోధాలే, చేయకుండా విరోధాలే. ఏది ఎంతవరకు ఎప్పుడు ఎట్లా చేయాలో తెలుసుకొని మసులుకుంటూ వెళ్ళగలగాలి. వీరు కోపం ఎక్కువ. భార్యకు కొంత అనారోగ్యం, వివాహితులు అయ్యి ఉంటే వారి భార్యకు అనారోగ్య సమస్యలు కొంత కనపడుతూ ఉంది. జాగ్రత్త వహించండి. అనవసరపు ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు, అది కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. వీళ్ళు ఆదిత్యాది నవగ్రహాలకు ప్రత్యక్ష నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్యాది నవగ్రహాలన్నిటికీ కూడా శక్తి కొలది పూజలు చేసుకుంటూ ఉన్నట్లయితే బయటపడే ఆస్కారం ఉంటుంది. గ్రహాలన్నిటికీ చేయాలి. మనకు 9 గ్రహాలు ఉన్నాయి, సూర్యుడి దగ్గర నుంచి కేతువు వరకు. కాబట్టి ఆ 9 గ్రహాల అనుకూలత వీళ్ళకు తప్పనిసరి. దానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోండి, పూజలు చేసుకోండి. తద్వారా మీరు బయటపడతారు, లేదంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాదు, ఏది మాట్లాడినా చికాకే. వీరు ఎవరికైనా సలహా ఇవ్వాలన్నా వాళ్ళు చికాకు పడుతూ ఉంటారు. అంటే మొత్తం మీద ఈ నెల మొత్తం కూడా ఈ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు తప్ప అనుకూల ఫలితాలు తక్కువ. ప్రమోషన్లు అవుతూ ఉంటాయి, అందులో చికాకు. బదిలీలు అవుతూ ఉంటాయి, అందులో చికాకు. ఎవరిదన్నా సలహా తీసుకుందామంటే వాళ్ళు కలవకపోవటం, అక్కడ చికాకు. వాళ్ళని తిట్టడం, వాళ్ళతో తిట్లు తినటం. ఇలా ఒకటి కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చెయ్యవలనన్నా వీళ్ళకు చికాకే వీళ్ళ ముందు ఉంటుంది. వీళ్ళ చికాకు తర్వాతనే వీళ్ళు ఉంటారు. ముందు చికాకు ఉంటుంది, తర్వాత వీళ్ళు ఉంటారు. ఈ విధముగా ఈ నెల మొత్తం ఈ రాశి వారికి నడుస్తూ ఉంది. దయచేసి ఓపిక వీళ్ళకి చాలా అవసరము. మీరు ఎంత ఓపికగా ఉండి ఎంత చిరునవ్వుతో ఉండగలిగితే అంత మంచిది, ఎంత సహనంగా ఉంటే అంత మంచిది. వీరికి ఎక్కడా కూడా గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి, స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే, వ్యాపారాల్లో పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర కూడా మంచిగా ఉండండి. ఇక మీ ఇంట్లో కూడా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇట్లా ప్రతిదీ వీళ్ళకు జాగ్రత్తే, ఓపిక ఇవి ఎక్కువగా ఉంటే కాస్త ఈ సమస్యల నుంచి బయటపడతారు. అనుకోని చికాకులు వీళ్ళ మీదకి వచ్చి పడుతూ ఉంటాయి. అట్లా అనుకోకుండా వచ్చే వాటికి కూడా మనమే కారణం కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఆ విధంగా ఉండి నవగ్రహ పూజలు కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.